హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖ్ని. మీ అందరికీ నా నమస్కారాలు. పాలకూర అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు, అందుకనే నేను ఇలా చేస్తానండి. మా ఇంట్లో అయితే పాలకూర చాలా హేట్ చేస్తాడు మా ఆయన. నా కూతురికి కూడా అలాగే కొంచెం పరాటా చేస్తే ఆ పిల్ల తింటుంది, అందుకనే నేను ఇలా చేసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. పాలకూర అయితే కట్ చేసి కొంచెం కూడా పెట్టుకుంటాను నేను పైనుంచి వేయడానికి పిండిలో. ఇది గోధుమ పిండి అండి, చేసుకున్న పేస్ట్ అందులో వేసేసాను. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కలర్ కానీ కొంచెం కారం కూడా వేసుకుంటాను. పచ్చిమిర్చి కారం అందుకని తరిగి పెట్టిన పాలకూర అదన్నీ ఇలా బాగా మ్యాష్ చేసుకొని పిండి తడుపుకోవాలండి. కొంచెం పడితే నీళ్ళు వేసుకోవాలి, లేకపోతే లేదు అవసరం ఉంటేనే. ఇలా అయితే పరాటా రెడీ అయింది. పిల్లలకి చాలా అవసరం అండి, అలానే పెద్దలకి కూడా చాలా అవసరం. ఆ కూరగాయల్లో ఉండే విటమిన్స్ ఏ కూరగాయల్లో ఉండవు, అందుకని నేను ఇలా ఇస్తూ ఉంటాను. పెరుగు మరి పరాటా అయితే చాలా అదిరిపోతుంది తినడానికి కాంబినేషన్. నా కూతురు చూడండి ఏదో ఆట ఆడుతుంది తను పైసలు తీసుకొని. అలా ఆట అంటూ ఇలానే స్టార్ట్ ఉంటుంది ఎప్పటికే. కానీ ఇంట్లో ఆ పాప హెయిర్ చూస్తే మా అమ్మ హెయిర్ లాగానే నా హెయిర్ కూడా చిన్నప్పుడు ఉండేది, ఇలానే బాబ్ కట్ అండి. ఆమెను చూస్తే నన్ను నేనే గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది చిన్నప్పుడు. ఇలాగనే మేము ఆడేవాళ్ళము. మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.